వ్యవస్థ ఎలా ఉంది, ప్రజలు ఎలా ఇబ్బంది పడుతున్నారని ఒక మంచి కాస్తో సినిమా ఇచ్చారు. థ్యాంక్ యూ. అదేవిధంగా ఇలాంటి సబ్జెక్ట్ ఎస్ఎంఏ సబ్జెక్టు ప్రత్యక్షంగా నేను చూశాను, నేను న్యూస్లో కవర్ చేశాను. ఆ పేరెంట్స్ బాధ ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా నేను కొన్ని కుటుంబాలను కలవడం జరిగింది. ఈ సినిమా చూసిన తర్వాత అలాంటి కుటుంబాల పరంగా మీరు ఎలాంటి సాయం చేస్తారు? No, if like I think the director, we've been looking into that and how the funding goes and stuff like that. And I think there are the genuine cases, and I'm sure we can always be there out there to help them. Yeah. శైలేష్ గారు, అంటే దీనిలో కేవలం కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఈ సబ్జెక్ట్ ఎంచుకోవడం జరిగిందా? సో గణేష్ లాంటి సినిమా చూసిన తర్వాత వెంకీ గారు ఈ సబ్జెక్టు చూస్ అవుతారని చెప్పేసి ఎంచుకోవడం జరిగిందా? సార్ అంటే సోషల్ మెసేజింగ్ అన్నది నా కథలో ఇన్కార్పొరేట్ చేసుకున్నా కానీ సోషల్ మెసేజ్ ఇవ్వాలని కథ తీయలేదు సార్. ఐ విల్ బీ వెరీ ఆనెస్ట్ విత్ దట్. సో ఐ వాంటెడ్ టు మేక్, అంటే ఇలాంటి టాపిక్స్ మీరు ఒక మెయిన్ స్ట్రీమ్ ఫిలింలో ఎంటర్టైనింగ్ వేలో చెప్పినప్పుడు ఎక్కువ మంది ఆడియన్స్కి అవేర్నెస్ క్రియేట్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం ఇందాక చెప్పినట్లు చాలామందికి అసలు ఇలాంటి ఒక డిజీజ్ ఉందన్న విషయమే తెలియదు. నేను ఈ సినిమా తీయడం వల్ల, ఈ సినిమాలో అలాంటి ఒక ప్రాబ్లమ్ని ఇన్కార్పొరేట్ చేసి వెంకటేష్ గారికి ఇవ్వడం వల్ల more people will come to know that this kind of a problem exists. ఇలాంటి ఒక ప్రాబ్లం ఉందని తెలుస్తుంది, విచ్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ ఇట్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకున్న బిగ్గెస్ట్ ప్రాబ్లం అదే, నోబడీ నోస్, ఎవరికి తెలియదు కూడా అలాంటి ఒక ప్రాబ్లం ఉందని. సో ఇన్ దట్ వే ఐ వుడ్ సే ఇట్ ఇస్. సార్ వెంకటేష్ గారు, మీరు అంటే హీరో కావాలని కాకుండా యాక్సిడెంటల్గా హీరో అయ్యారు సార్. సో ఈ కెరియర్లో 75 years కెరియర్లో మీరు బాగా ఎక్కువ ఎంజాయ్ చేసిన ఫేజ్ ఏంటి ఈ 75 ఫిలిమ్స్లో? ప్లస్ మీరు ఎప్పుడు ఒక అంటే యూత్కి ఒక వివేకానందుడి బయోగ్రఫీ లాంటిది ఒక మెసేజ్ లాగా ఇవ్వాలని అనుకున్నారు ఇంతకుముందు. బట్ ఇప్పుడు మారుతున్న యూత్ లేక ప్రేక్షకుల టేస్ట్కి తగ్గట్లు ఇలాంటి ఒక వైలెంట్ యాక్షన్ ఫిలింతో వస్తున్నారు. సో అలాంటి యూత్కి హెల్ప్ అయ్యే వివేకానందుడి బయోగ్రఫీ లాంటి పాన్ ఇండియా సినిమా చేసే అవకాశం కూడా ఉంది. అలాంటి సినిమా మీ నుంచి ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? I want to do it, but it has to come, you know. I always believe it will come only at the right time. Annitiki timing untadi kadandi. I will get it only when I deserve it. If not, I'll just be sitting and meditating at home and wishing all well, you know. So I really seriously would love people to come with something wonderful like that. Vachinappudu tappukonda chestanandi, but I just have to, like I said, I'm not bound by time. It will come. Vachinappudu tappukonda chestanu. Babu, one minute. Ippudu in your career of 75 films, marathon passage, ఇందులో రాఘవేంద్ర గారి దగ్గర నుంచి దాసనారాయణ గారి దగ్గర నుంచి కూడా యూ హ్యావ్ డన్ విత్ ఎవ్రీ స్టార్ డైరెక్టర్ ఇన్ యువర్ కెరీర్. ఇప్పుడు 75th ఫిల్మ్ ఇట్ రియల్లీ మార్క్స్ an era for you again, right from the day one. It is all the game of the director, how he played the film, how he played the story. If given, what is your true comment on him, Babu? No, it is the game of the director. It's the game of the universe. It is game of how say all these what happens is it just comes. And eppudo cheppanu kada, I'm one of the only few guys who've never planned anything in life. There are no plans for me, but when I get something, I just go and do my job, and that's what has got me this far, and that's what I have faith in this universe, that and that's how I manifest things, you know. So, but I'm very, very patient. I'm very, very, I don't get bound by time. Vachinappudu teesukodu maathram, then I do 100%, which I've learned. What you said is a philosophical angle of that. Yes. If you given a worldly answer, if you are given to comment on the director, Yeah. what would be your best? Yeah, he's nothing but pure energy and a lot of positive vibes, and he's going to go very far in his career, and I wish him all the best. Yeah. Yeah, no doubt. Venkatesh Garu. Thank you. Hi. Hello, sir. I'm Hi. Abhita from Big TV. Yes. All the best for your Saindav, and congratulations Thank for you. your 75th film. Sir, my question is out of the Saindav. Now the trend is going on for re-releases. So if you have a chance for re-release your movies, one of the film, so which was your film you're going to release and why? నువ్వు నాకు నచ్చావు. ఎందుకు సార్? ఎందుకు? ఎందుకంటే నువ్వు నాకు నచ్చావు. హాయ్ వెంకీ, మీరందరూ నచ్చారు కాబట్టి నాకు నువ్వు నాకు నచ్చావు వస్తే చాలా బాగుంటుంది. అందరూ హ్యాపీగా నవ్వుకుంటూ. హాయ్ వెంకీ సార్. ఎస్, ఐమ్ ఫన్ కుమార్ ఫ్రమ్ ఫిల్మీ ఫోకస్. నాకే తొచ్చమ్మా. హాయ్ వెంకీ. శైలేష్ అన్న. హాయ్ వెంకీ గారు. హాయ్ సార్. హాయ్ హాయ్ లకేష్. యాక్చువల్గా మీ ప్రీవియస్ ఫిలిమ్స్లో హిట్ 2 కానీ
ట్రైలర్లోనే ఒక లెవెల్ ఆఫ్ డీటెయిలింగ్ ఎక్కువ కనిపిస్తుంది. అయితే ఈసారి డీటెయిలింగ్ని పక్కన పెట్టి యూ బ్యాంక్డ్ మోర్ ఆన్ ఎమోషన్ అండ్ యాక్షన్ చూపించడం. అంటే ఫిల్మ్లో ఎలా ఉండబోతుంది డీటెయిలింగ్ వైజ్? డీటెయిలింగ్ చాలా ఉంటుంది, కానీ యాజ్ ఇంత ముందు చెప్పినట్లు గ్రామర్ అయితే మార్చాను లోకేష్. గ్రామర్ మార్చా, కొద్దిగా మాస్ వెళ్ళాము ఈసారి. యా, సో సార్ ఉన్నారు కదా, మరి ఆ మాత్రం మాస్ లేకపోతే యా, బట్ ద స్టోరీ డిమాండెడ్ ఇట్ ఆల్సో. సో ఓకే అన్న, ఆల్ ది బెస్ట్. వెంకటేష్ సార్.